సంక్రాంతి పూట మద్యం తాగే వారందరికీ కూడా షాక్ ఇచ్చింది గవర్నమెంట్. కూటమి ప్రభుత్వం ప్రతి బాటిల్ మీద 10 రూపాయలు పెంచడంతో దాదాపు అన్ని చోట్ల కూడా కాస్త వ్యతిరేకత అయితే వస్తుంది. మన దగ్గర చాలామంది మనం ఇక్కడ వైన్ షాప్ దగ్గర ఉన్నాం. ఆ వైన్ షాప్ పేరు కూడా మనకు ప్రస్తుతం అక్కర్లేదు. ప్రస్తుతం మనం చూడొచ్చు వైన్ షాప్ దగ్గర కొంటున్న వారందరూ కూడా ఉన్నారు. అలాగే ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళు కూడా మాట్లాడదాం. సార్ మీ పేరు? నా పేరు సత్య అండి. ఇలా పెంచకూడదండి. ఇది గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా ఇలా బయట పెట్టలేదు. బోర్డు వీళ్ళు సిండికేట్గా పెంచేసారో తెలియదు. 10 రూపాయలు గవర్నమెంట్ పెంచిందో తెలియదు. గవర్నమెంట్ పెంచినా ఏది పెంచినా అన్యాయం అండి. ఇది 10 రూపాయలు పెంచడం అనేది అన్యాయం. ఇలాగ ఎన్ని కోట్ల లాభం వస్తుంది ఎవరికైనా? 10 రూపాయలు చెప్పిన క్వార్టర్ బాటిల్ మీద పెంచారు. పండగ మీద దోచుకుంటాం అనమాట. ఇవి తాగేవాళ్ళు బాబు తాగుతారు పండగని. 3 రోజులే కదండి పండగ. ఇంకా అది ఇది మాత్రం అన్యాయం. కొనసాగే అవకాశం కూడా ఉందంటారు. ఇంకా ఇలాగే ఉంచేస్తారండి వీళ్ళు. ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిందంటే ఇంకా అంతా ఫాలో అయిపోతారు కదా. ఇదే కంటిన్యూషన్ 10 రూపాయలు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో 10 రూపాయలు పెంచుతారు. జనాలు ఏంటంటే 10 రూపాయలే కదా అనేసి ఇంకా ఎవరికాళ్ళు తాగేస్తున్నారు అంతే. మాట్లాడదాము. మాకు తెలియదన్నా. నేను మా ఐబీ తాగుతాను. 10 రూపాయలు పెంచారండి. ఎప్పటి నుంచి? నిన్నటి నుండి పెంచారు. మొన్నటి నుండి. జీవో నిన్నే కదా వచ్చింది. మొన్న పెంచారు, నిన్న కాదు. గవర్నమెంట్ ఎంతవరకు సేల్స్ చెప్పింది అంటే 10 రూపాయలు పెరిగిందో సేల్స్ పెరిగినాయా? 10 రూపాయలు మామూలుగా గవర్నమెంట్ పెంచింది. అది మనకేం తెలియదు. అది ఏమైనా ఉంటే అది ఎక్స్చేంజ్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. లేదంటే అది కస్టమర్లు మాత్రం చాలామంది బాధపడుతున్నారు. అది 10 రూపాయలు పెరిగింది మాకు ఎందుకు పెంచారు, మీరే తినేస్తున్నారు అది ఇదని మా అమ్మలు కూడా అంటున్నారు. అది గవర్నమెంట్ పెంచిందని చెప్పినా సరే కొందరు నమ్మట్లేదు. మా ఒక్క షాపే కాదు కదా, మిగతా అన్ని షాపులు కూడా ఉన్నాయి కదా, అన్ని షాపులు ఒకసారి చెక్ చేసుకోండి అని కూడా చెప్తున్నాం. కానీ వాళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఏదో పండగ కదా 10 రూపాయలు వీళ్ళే తినేస్తున్నారు. ప్రతి బ్రాండ్ మీద, ఓన్లీ ఒక లిక్కర్ మీదే. మిగతా బ్రాండ్లు మాత్రం లేదు. ఓన్లీ లిక్కర్ మీద మాత్రం పెంచారు. బియర్స్ అన్ని సేమ్ రేట్సే. బియర్, వైన్, తర్వాత బ్రేజర్స్ మొత్తం అన్నీ ఒకటే రేటు. ఓన్లీ లిక్కర్ మాత్రం 10 రూపీస్ పెరిగింది ప్రతి బాటిల్ మీద. అది బోర్డు డిస్ప్లే అంటే జియో పాస్ చేశారు. అది ఆ జియో అనేది మాకు లెటర్ మాకు వాట్సాప్ ద్వారా ఎక్స్చేంజ్ వారు పంపించారు. అది ఇంక మిగతా అనేది మనకు తెలియదు అది పూర్తిగా. అది ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. లేదా మీరేం తాగుతారు? 10 రూపాయలు పెరిగింది నిన్నటి నుంచి. అడిగారు కానీ గవర్నమెంట్ పెంచి మేము కూడా చేస్తామన్నారు. 110 పెరిగింది కదా అనుకుంటే మరి మానేసుకున్నారు అనుకుంటున్నాను. మీరేం మాట్లాడుతానని చెప్పేసి ఇలాగ వచ్చారు కదా, అలాగే వెళ్ళిపోతుంది ఇంటికి. 10 రూపాయలు బాటిల్ మీద 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. 130 రూపాయలు 140 రూపాయలు తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా పెరిగింది రేటు కూడా చెప్పట్లేదు. ఏమిటంటే పెరిగింది అంటున్నారు. గవర్నమెంట్ మరి ఏడు చేస్తున్నారో తెలియట్లేదు. ఇక్కడ ఒక పెరిగింది అనుకోండి, నేను ఓఏబీ బ్రాండ్ తీసుకుంటానండి. దాని మీద 10 అది 130 ఉందండి, కానీ 140 తీసుకుంటున్నారు. నేను ఇంచుమించు 15 సంవత్సరాలు పెట్టి అది 220 రూపాయలు కూడా ఉన్నప్పటి నుండి అదే బ్రాండ్. ఇప్పుడు 130 నుండి కూడా అదే బ్రాండ్. కానీ ఏదైనా పెరిగింది ఇక్కడ ఏమైనా పెట్టుకుంటే పెరిగిందని మాకు తెలుస్తుంది. లేదంటే మాకు తెలియదు. ఇప్పుడు 130 రూపాయలు 140 రూపాయలు తీసుకుంటున్నారు. మీరు ఏ విధంగా అంటే మరి తప్పే కదండి. ఒకటి పెరిగింది తప్పే. మేము కష్టపడి వచ్చిన వాళ్ళమే కదా. ఇప్పుడు నోటీస్ బోర్డు ఒకటి పెట్టారంటే మాకు అర్థం అవుతుంది. క్వార్టర్ కాడ శాంపుల్ తీసుకొని వెళ్ళిపోతాం. ఎంఎస్సి 5 రూపాయలు పెరిగింది సార్. అతను నోటీస్ వచ్చాయి చంద్రబాబు నాయుడుకి. నోటీస్ తెలుసా? 5 రూపాయలు పెంచి 5 రూపాయలు పెంచుతాడు. ఇంకా బ్రదరు చాలా మంది మాట్లాడుతున్నారు. పాపం వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం సేల్స్ చేస్తున్న వాళ్ళతో కూడా మాట్లాడాము. జీవో విడుదలైంది. జీవో అయితే వచ్చింది కాబట్టి మరి తాము ఎక్సైజ్ శాఖ నిబంధనల మేరకే ఇదంతా కూడా చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇది రేట్లు పెంచడం అనేది సంక్రాంతి నేపథ్యంలో వీరందరికీ కూడా మందుబాబులు ఒక రకంగా చెప్పాలంటే కూడా ఇబ్బందికరమైన అంశంగానే మారింది.